39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఎస్పెషల్లీ నియోజకవర్గంలో? చాలా బాగున్నాయమ్మా. ఇక్కడ తిరగటంలో ఎక్కడ కూడా ఇది లేకుండా చాలా హ్యాపీగా ఉన్నారు. కాన్స్టిట్యున్సీ ప్రజల మటుకు మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎందుకంటే గతంలోకు ఇప్పటికి కంపేర్ చేసుకుంటుంటారు ఎక్కడ కానీ ఎప్పుడు కానీ. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేది రేపు ఇంకేవాళ్ళు వచ్చినా దీంతో కంపేర్ చేసుకుంటుంటారు. సో ఇక్కడ వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి చాలా హ్యాపీగా ఉన్నారనేది నేను నమ్ముతున్నాను. అంటే మీ దృష్టికి వచ్చినంత ప్రకారము నియోజకవర్గంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఏం సమస్యలు? మెయిన్ ఏముందంటే రాష్ట్రంలో వర్షాలు పడంగానే ఫస్ట్ మునిగి ఇదయ్యేది హనుమకొండ ఉండే. ఈ పోయిన వర్షాకాలం నాటికి 90% వర్షాకాలంలో మునగటం అనేది లేకుంటే చేయగలిగినాం మేము. ఓకే, చాలా కొన్ని బ్రిడ్జెస్ కానివ్వండి, నాలాలు కానివ్వండి, రోడ్ హైట్ లేపటం కానివ్వండి, చాలా మటుకు మేము నివారించగలిగినాం. ఇదివరకు మీడియా సోదరులు ఇక్కడనే అవుపడేది మొత్తం హనుమకొండే చూపించేది. ఈసారి వాళ్ళకి ఇక్కడ లేకుండా వాళ్ళందరినీ ఏటు నగరం మహబూబాబాద్ అటు ఇటు తోలటం జరిగింది వాళ్ళని. సో దాంతో ఇక్కడ ఏమీ లేకుండా క్లియర్గా 90% క్లియర్ ఈ వర్షాకాలం నాటికి టోటల్ కంప్లీట్ చేద్దామని మేము టార్గెట్ పెట్టుకొని పోతున్నాం. అంటే మీరు ఎలక్షన్ల ప్రచారంలో తిరిగినప్పుడు ప్రజలు ఏ సమస్యలు ఎక్కువగా దృష్టికి తీసుకొచ్చారు? ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వం తీర్చినవి కానివ్వండి, ఇప్పుడు మీరు తీర్చాల్సినవి కానివ్వండి. ఇప్పుడు ప్రజలకు ఉండవలసింది ఫస్ట్ లోకల్ ఇష్యూస్లలో మెయిన్ రోడ్స్, డ్రైనేజెస్, దాని తర్వాత లైటింగ్, ఇవి అయిపోయిన తర్వాత మెయిన్ ముఖ్యంగా శానిటేషన్. ఇవి ఇక్కడ మటుకు స్టేట్ వైడ్ స్కీమ్స్ వస్తాయి. స్టేట్ వైడ్ స్కీమ్స్ వచ్చేవరకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానివ్వండి, రేషన్ కార్డ్స్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, వీటన్నిటిని ఇప్పుడు మళ్ళీ రివోక్ చేసి గతంలో ఇవ్వలే 4-5 ఇయర్స్కి వెళ్ళి ఇవేవి లేవు. సో ఇప్పుడు మళ్ళీ అవి మేము అన్ని ఎంక్వైరీ జరిగి ఇప్పుడు అన్ని ప్రపోజల్స్ తయారు చేసి ముందు పెట్టి ఫస్ట్కి వెళ్ళి 1 వీక్ 10 డేస్కి వెళ్ళి రేషన్ కార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గం 3500. వీటన్నిటితో ఏమైందంటే కొత్త పండుగ వాతావరణం వచ్చింది. ఎన్ని చేసినా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ మీడియా వీటిని మంచి చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు. వాటి ఎంతైతే మంచి చేయొచ్చో అంత చెడు కూడా చేయగలదు. వీటి ద్వారా ఎన్ని చేసినా తప్పుడు ప్రచారాలు చేసుకోవటానికి డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాం అనే వాటితోటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు డబ్బులు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఇలా సొంతంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తిరగబెట్టుకొని వాటి ద్వారా ఎట్లా అంటే రెచ్చగొట్టడం. ఏది మన మహిళలకు ఉచిత బస్సు అనగానే ఆటో యూనియన్ రెచ్చగొట్టడం. వాళ్ళ సమస్య ఉన్నది వాస్తవమే, పరిష్కారం చేసుకోవడానికి చెప్తే పరిష్కారం కూర్చుంటే అవుతుంది. అది వదిలిపెట్టేసి రెచ్చగొట్టడం, దాన్ని ఇది చేయటం, నలుగురితోటి వాటిని పేమెంట్ ఆర్టికల్ తోటి ఇంటర్వ్యూస్ చేయటం, చేసేసి వాటిని ట్రోల్ చేయటం. దానివలన వాళ్ళు 10 ఏళ్ళలో చేయలేనిది మేము 15 నెలలు చేయగలిగినాం. ఇలా ఏమి ఇచ్చాడు అయ్యోనంటే 6 పథకాలే అంటున్నారు కదా. 6 పథకాలల్లో ఒక మహిళల ఉచిత బస్సే కాదు కదా, 500 రూపీస్ సిలిండర్ది ఉన్నది, 200 రూపీస్ కరెంటుది ఉన్నది. ఇప్పుడు మేము ఇవ్వబోయే ఇప్పుడు ఈ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ఒకటి ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. మేమైతే మేము అదే అడగగలుగుతాం. 10 ఏళ్ళల్లో KG to PG అన్నారు, 3 ఎకరాలు అన్నారు, దళితులు ముఖ్యం 1,00,000 చెప్పారు. 10 ఏళ్ళలో కూడా చేయలే మీరు. మేము 15 నెలల్లో అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉన్నారు, 21,000 ఇచ్చిండ్రు. 21,000 కోట్లు అంటే చిన్న విషయం. అది మా గొప్పతనం. అది వాళ్ళ నోటితో చెప్పగలుగుతాను. మీరు 31 అన్నారు, 21 ఇచ్చిండ్రు అంటున్నారు వాళ్ళు. ఆ 21 చేయటం కూడా వాళ్ళ లెక్క ప్రకారం అయినా కానీ అది మా గొప్పతనం. అది 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.